స్వామీజీ. హ్మ్. సో లైఫ్ అంతా కూడా షిట్ అయిపోతుంది. హుహు. ఎలా అయినా సరే నాకు కొంచెం జాతకం చెప్పి నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, 2026 ఎట్లా ఉండబోతుంది చెప్పగలుగుతారా నాకు? నీ పేరేంటి నాయనా? నా పేరు కిరణ్ స్వామి. హుహు. మ్మ్. మీ ఊరు? మా ఊరు హైదరాబాద్. ఓకే. నీ యొక్క కంపెనీ పేరు? పైథాన్ లైఫ్. ఓకే. మ్మ్. మ్మ్. నువ్వు 2027 ఎండ్ అయ్యేలోగా 1 మిలియన్ ఫాలోవర్స్ని కొడతావు. సో టెక్ ఛానల్లో ఏంది ఆస్ట్రాలజీ చెప్తున్నా అని చెప్పేసి షాక్ అవుతున్నారా? సో బేసిక్గా ప్రజెంట్ మీరు ఏడో చూసినా కూడా రీల్స్ వస్తున్నాయి అనమాట. లైక్ ఏంటంటే ఒక మెసేజ్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్, లొకేషన్, టైమింగ్ ఆఫ్ బర్త్ ఇస్తే మొత్తం కూడా ఆస్ట్రాలజీ చెప్తుంది కదా. సో ఆ ఏ టూల్స్ ఎట్లా బిల్డ్ చేస్తున్నారు, దాని బ్యాక్గ్రౌండ్ డేటా అనాలిసిస్ ఎట్లా జరుగుతుంది అనేది మనం ఈరోజు సూర్య గారితో తెలుసుకుందాం. హాయ్ సూర్య గారు. హాయ్. యా. సో ఇందాక చెప్పినాం కదా మనంతా కూడా, ఒకసారి అనాలిసిస్ ఎట్లా ఉంటుందో ఒకసారి మీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయండి. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఆస్ట్రాలజీస్ కూడా లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ నోట్, ఆస్ట్రాలజీ మీద మీకు ఎటువంటి ఒపీనియన్ ఉన్నా మేము దాన్ని ఏది కించపరచడానికి అయితే చేయట్లేదు. మనకి ఇప్పుడు ఆస్ట్రాలజీ గురించి వస్తున్న యాప్స్ కానీ ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి అని చెప్పడానికి చేసే చిన్న ప్రయత్నం మాత్రమే, ఎవరిని కించపరచడానికి కానీ. సో టాపిక్లోకి వెళ్తే వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్ట్రాలజీ పర్సన్ ఉంటాడు, తను ఎలా చెప్తున్నాడు ఏంటి పక్కన పెడితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎన్నో వందల సంవత్సరాల నుంచి వేల మంది చెప్పుకుంటూ వస్తాడు. ఈయనకి ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఒక ఎర్లీ ఏజ్ కుర్రోడు ఉన్నాడు అనుకోండి, జనరల్గా అక్కడికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఏ జాబో, ఏ అమ్మాయి గురించో, ఏ పెళ్లి గురించో, డబ్బులు, మనీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇలాగే ఉంటాయి. సో మనకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కామన్గా ఉంటాయి, దానికి వచ్చే సొల్యూషన్స్ కూడా కామన్గానే ఉంటాయి. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళు చెప్పిన దానికన్నా వాళ్ళు ఇచ్చే ఏదో ఒక తాయితో లేకపోతే ఏదో ఒక నిమ్మకాయ ఏదో ఇస్తారో ఇట్ ఫీల్స్ అంటే ఇట్ క్రియేట్స్ సమ్ సైకలాజికల్ బిల్డప్ చేస్తుంది. సో దానివల్ల మనకే ఓకే మనకు తోడుంది అనే ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. సో అంటే అది ఎంతవరకు జరుగుతుంది అనేది మనం డిసైడ్ చేసే వాళ్ళం కాదు, బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియదు. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తనకు ఉంది కదా, ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒక ఎస్ఎల్ఎం. ఎస్ఎల్ఎం అంటే ఏంటి? ఎస్ఎల్ఎం గురించి మనం తర్వాత మాట్లాడదాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే, మనం మెసేజ్ చేసినప్పుడు మన లైఫ్ లో మన నేమ్, మన ఏజ్ ఇస్తాం కదా, మనలాంటి వాళ్ళ లైఫ్స్, మిగిలిన వాళ్ళ లైఫ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ స్కాటర్ చేసి యావరేజ్ గా ఎక్కడైతే ఉంటుందో ర్యాండమ్ గా పిక్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 to 30 years మధ్యలో ఉండే వాళ్ళ లైఫ్ లో ఏముంటుంది? జాబ్ స్ట్రగుల్ ఉంటుంది, అమ్మాయి కోసం స్ట్రగుల్ ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి కోసం స్ట్రగుల్ అన్నాం అనుకోండి, ఒక 100 మంది లైఫ్లు తీసుకుంటే 95 మందికి లవ్ మ్యారేజ్ అవ్వదు, ఒక 5గురికి అవుతుంది. ఓకే, వాడు ఏమంటాడు? తెలివిగా వీళ్ళు చెప్పే ఆన్సర్స్ కూడా ఎలా ఉంటాయి అంటే, చాలా తెలివిగా ఆన్సర్ ఇస్తుంది, ఎవరిని కించపరచదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తుంది? 2027లో నీ మనసుకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంది అంటది. అంటే నువ్వు చేసుకోగలవా, చేసుకోలేవా ఏం చెప్పదు, ఛాన్స్ ఉంది అంటది. లేదంటే ఇంకో 2 నెలల్లో నీకు బాగా పుట్టే ఛాన్స్ ఉంది, లైక్ ఇట్స్ ప్రాబబిలిటీ. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ నాట్ అబౌట్ ఆస్ట్రాలజీ. నిజమైన ఆస్ట్రాలజీ కాదండి ఏతో చెప్పేవన్నీ. ఇవి ఎలా ఉంటాయంటే జస్ట్ ప్రిడిక్షన్స్. రేపు స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని నేను అడుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ తో పైకి వెళ్తుంది అని చెప్తా. నేను 10 times చెప్తే నాకు 7-8 times ఈజీగా ఓకే అవుతుంది, ఎందుకంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో అలా చూసుకుంటే ఈ డేటా పరంగా అది ముందుకు వెళ్తుంటుంది. సరే, ఒక డౌట్ ఏంటంటే ఆస్ట్రాలజీ చెప్పే చాట్ బాట్స్ వచ్చినాయి. జస్ట్ మనం క్లిక్ చేసినప్పుడే డీటెయిల్స్ తీసుకొని చెప్తున్నాయి. సో వాటిని ప్రజెంట్ మార్కెట్లో ఉన్న రియల్గా చెప్పే మనుషులకి అవుట్పుట్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంటుంది? యాక్యురసీ సేమ్ ఉంటుందా లేకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుందా? ఏది మనం నమ్మొచ్చు? అగైన్ ఇట్స్ ఆల్సో అబౌట్ పర్స్పెక్టివ్ అండి కిరణ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కిరణ్, మనకి హ్యూమన్ చెప్పాడు అనుకోండి, హ్యూమన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉంటారు చెప్పేవాళ్ళు. ఒక పర్సన్ని తీసుకుంటే 99 మంది చెప్పే దగ్గరికి ఈయన వెళ్ళే ఆయన దగ్గర కన్నా బాగా చెప్పినా ఇంకా పెద్ద పాపులర్ అని వెళ్ళరు, ఆయన దగ్గరికి వెళ్తారు. ఇట్స్ లైక్ ఫ్యామిలీ డాక్టర్. ఒక డాక్టర్ మన కోసం ఉన్నాడంటే వాడినే నమ్ముతాం, వాడు విషయం ఇచ్చినా కానీ కొంతమంది తీసుకుంటారు, ఎందుకంటే వాడి మీద నమ్మకం ఉంటుంది, మనకి ఇలా ఎప్పటి నుంచో తెలిసిన మనిషి కాబట్టి. సో అలా వెళ్తుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏఐ అనేది చెప్పాలంటే ఓన్లీ లాజిక్స్ మీదే పనిచేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇనఫ్ డేటా ఉండదు.
ఆస్ట్రాలజీ అంతా కూడా బేస్డ్ ఆన్ మన ఇంటర్నెట్ లోని డేటాని బట్టే ఉంటుంది. అవును. ఇంటర్నెట్ లో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, ఓకే, నా దగ్గర ₹1 లేదని చెప్పి చినిగిపోయిన షర్ట్ ఒకటి వేసుకుని చెప్పి నేను అడుక్కునే ఊళ్ళో ఫోటో పెట్టచ్చు. అవును. అప్పుడు ఏం థింక్ చేస్తుంది, ఆ ఫోటోని చూసి నేను అడుక్కునే ఉన్న డిసైడ్ అవుతుంది. రియాలిటీ దానికి తెలియదు కదా. సో అంటే ఒక ఒక రియాలిటీ ఒక చెకింగ్ అనేది ఉండదు. సో ఎలా అంటే జనరల్ గా ఆలోచించండి, ఆన్లైన్ లో మనం అందరం పెట్టే పిక్స్ లో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. అదేదో మనం డైలీ లైఫ్ లో పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు మాల్కి వెళ్తాడు, లేదంటే ఏదో పబ్కి వెళ్తాడు, పబ్కి వెళ్ళి ఫోటో పెట్టేస్తాడు. అంత మాత్రం వాడు రోజుకి వెళ్ళడు. వాడు ఫోటో పెట్టాడంటేనే వాడు ఎప్పుడో నెలకోసారి వెళ్తాడు. కానీ బయట వాడు ఏం చూస్తాడు, అరే వీడి లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తాడు, ఎవరి లైఫ్ వాడికి అలాగే ఉంటాడు. సో ఇలాంటి థింగ్స్ అనేది ఫ్యాక్టర్ చేసుకోదు. అంటే ఇన్ జనరల్ గా ఆస్ట్రాలజీ పరంగా తీసుకుంటే ఐ థింక్ ఏఐ కన్నా కూడా హ్యూమనే బాగా చెప్తాడు. బట్ అది ఎంత వరకు కరెక్ట్ అనేది ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే లైక్ టెక్నికల్గా మాట్లాడినట్లయితే ఈ ఏ చాట్ బోర్డ్స్ ఆస్ట్రాలజీ సంబంధించి ఎట్లా ట్రైన్ చేస్తున్నారు, కొంచెం చిన్నగా చెప్పేసి అంటే. వెరీ సింపుల్ అండి, మనకి ఆల్రెడీ ప్రీవియస్ గా కొన్ని డేటా ఆన్లైన్ లో ఉంది. ఇందాక పాయింట్ ఇది కనెక్ట్ అవుతుంది. ఆన్లైన్ లో ఎవరైతే పోస్టులు పెడుతూ ఉంటారో ఎక్స్ లో వాటిలో వీటిలో ఓపెన్ సోర్స్ డేటా అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఆ ఓపెన్ సోర్స్ డేటా ఏవేవి ఉన్నాయో అవన్నీ వాళ్ళు తీసుకుని ట్రైన్ చేసుకుంటారు. ట్రైన్ చేసుకున్నప్పుడు ఒక పర్సన్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ప్రాబబ్లీ ఒక 5-6 అవుట్కమ్స్ ఉంటాయి. వాడు చెప్పేది జనరల్ గానే చెప్తాడు కాబట్టి స్పెసిఫిక్ నేమ్స్ ఇలా మెన్షన్ చేయడు. ఈ 5-6 అవుట్కమ్స్ లో ర్యాండమ్ గా ఒకటి వచ్చేస్తుంది. అంతేగాని నిజంగా అది చెప్పింది జరుగుతుందని అయితే అంత ఎక్కువగా నమ్మద్దు. బట్ ఫైనల్ డెసిషన్ అనేది మీది. బట్ జనరల్ గా అయితే ఇట్స్ నాట్ కంప్లీట్లీ కరెక్ట్, ఇట్స్ ర్యాండమ్ పిక్. సో ర్యాండమ్ డేటా కానీ లేకపోతే ఫ్రీ ఓపెన్ సోర్స్ డేటా తీసుకొని వచ్చి ఈ చాట్ బోర్డ్స్కి ట్రైన్ చేసి అవి డిప్లాయ్ చేసి మనం యూజ్ చేసుకుంటా ఉన్నాం. బట్ దాన్ని లైక్ మల్టిపుల్ అవుట్కమ్స్ ఇస్తే దానిలో మనం ఏదైనా మనం కనెక్ట్ అవుతాం అన్నమాట దానిలో ఒకదానికన్నా. సరే, సో ఇది లైక్ యాస్ట్రల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇదే వేళ లైక్ రియల్ టైంని కనెక్ట్ చేసుకొని మీరు ఒకవేళ ఏఐ నేర్చుకోవాలనుకుంటే మేము ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము, ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. ఈ కోర్సు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పూర్తి వివరాలు ఉన్నాయి. అండ్ ఫ్రీ డెమో లింక్ కూడా ఉంది. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి. గుర్తుపెట్టుకొని చాలా లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి.